రోజు ఇంతటి కార్యక్రమానికి మేమున్నామని చెప్పి మేము సైతం ప్రోగ్రాంలో చూసి స్పందించి ఎన్నో బాధలు కష్టాలు అనుభవించి ఇక్కడి నుంచి వేరే దేశం వెళ్ళి అక్కడ మన అమ్మ నాన్న తోబుట్టువులు అందరినీ ఇక్కడ ఉంచి నేను వెళ్తున్నాను ఏదో చేయాలని ఒక తపనతో వెళ్ళిన ఆత్మీయ సంఘం అని మైత్రి సేవా సంస్థ సభ్యులు ఈరోజు ఇతర కార్యక్రమానికి మేమున్నామని చెప్పి స్పందించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అక్కడ ఎంతో కష్టపడి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తన స్వార్థం గురించి ఆలోచించే రోజుల్లో మేము కూడా ఎదుటి వారికి సహాయపడతామని స్పందించి వచ్చినటువంటి మైత్రి సేవా సంఘం సభ్యులందరికీ కూడా మా ప్రత్యేకమైన నమస్కారాలు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నర్సాపురం ఉన్న బ్రదర్ లాయర్ గారికి, అలాగే ఇక్కడ లోకల్లో ఉండి మీకు ఏం కావాలి మేము చూస్తాం స్పందిస్తామని చెప్పి బ్రదర్ వాళ్ళకి కూడా మళ్ళీ ఇక్కడ ధర్మవరం అది నుంచి వచ్చి మళ్ళీ వీళ్ళకి నీడ్ ఎంత అవసరం ఉందో వీళ్ళకి కావాలి బ్రదర్ అని చెప్పి మళ్ళీ మీకు క్షేమ సమాచారాన్ని అందించినట్టు వాళ్ళకు కూడా మా ప్రత్యేకమైన నమస్కారాలు. మీరు అంత దూరం నుంచి మీ విలువైన టైంలో కూడా పేరెంట్స్ ఇటు బంధువులని అందరినీ చూడడానికి వచ్చి కూడా ఇక్కడ ఈ పిల్లల్ని మా అందరితో గడపడానికి వచ్చినందుకు అక్కడ మీరు కష్టపడ్డ ప్రతి చెమట ఎంతో కష్టమైంది. అందులోంచి కూడా మా పిల్లల గురించి ఎంత దూరం మీరు మార్నింగ్ బయలుదేరి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలకి ఇవన్నీ ఇచ్చినందుకు యావత్ మా మైత్రి సేవా సంఘ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు మీరు చేసేది ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఎంతవరకు జరుగుతుంది, మేము చేసేది కరెక్టా కాదా, మేము చేయగలిగేది ఇంకా ఎంత ఉన్నదా అని చెప్పి మీరు వచ్చినప్పుడు మీ విలువైన టైంలో ఒక్కరోజు కూడా ఇలాంటిది కేటాయించి ఇంకా ఎన్నో సంస్థల సహాయ సహకారాలు అందిస్తారని మీ అందరికీ కూడా మా పిల్లల తరఫున కూడా మేము ప్రత్యేకమైన నమస్కారాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ.